చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఆ పిల్లవాడి కోసం ఊరంతా వెతకటం అన్న సామెత మీరు వినే ఉంటారు. ఇలాంటి ఒక అద్భుతమైన పదార్థం గురించి నేను చెప్పబోతున్నాను. ఇదే పసుపు. పసుపు ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మామూలుగా మన భారతీయులకు కొంత తెలుసు. అయితే దీని గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ వీడియోలో మనం పసుపు తాలూకు కొన్ని అద్భుతమైన ఉపయోగాల్ని తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అద్భుతమైన బంగారం గురించి. ఈ బంగారమే పసుపు. లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని అనేక మొండి వ్యాధులకి పసుపు ఒక చక్కటి పరిష్కారం. ఎంతో ఉపయోగకరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, మన భారతీయ సంస్కృతిలో పసుపు అనేది ముఖ్యమైనది. మంగళకరం, శుభకరం, సౌభాగ్యకరం, అన్నిటికీ మించి ఆరోగ్యకరం. వైద్యశాస్త్రం ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ఈనాటికి సాధారణ మనిషికి, సాధారణ మానవుడికి అందుబాటులో ఉండే ఏకైక క్రిమి సంహారిణి ఏంటంటే పసుపు మాత్రమే. ఇది కొన్ని చూడండి, యాంటీబయాటిక్స్ ఫస్ట్ బాగా పనిచేస్తాయి, తర్వాత వాటి ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. పసుపు అలా కాదు, అది పనిచేస్తూనే ఉంటుంది. ఇది దీని గొప్పతనం. పసుపు రుచికి కాస్త చేదుగా, కొంచెం కారంగా ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. వేడి చేసే తత్వం దీనికి ఎక్కువ. ఇది కూడా దీని ప్రత్యేకతే. అందుకే అనేక సమస్యను తగ్గిస్తుంది. విష లక్షణాన్ని బయటకు వెళ్ళగొట్టడం దీని ప్రధానమైన కర్తవ్యం. ఆహార పదార్థాలకి రంగుని, రుచిని, సువాసనని ఇస్తుంది. అయితే అసలైన ప్రత్యేకత ఏంటంటే వాటిలో ఉండేటువంటి దోషాలను తగ్గించడం. అంటే ఫుడ్కి కూడా ఒక మెడిసిన్ లాగా ఇది పనిచేస్తుంది. అంటే ఇది ఫుడ్ తేలిగ్గా అరగటానికి ఇది సహాయపడుతుంది. సరే, దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చాలా మందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మన అంగ ప్రత్యంగాల్లో అన్నిటికంటే పెద్దది చర్మం. ఆఖరి పొలానికి నీరు తక్కువ ఎట్లా అందుతుందో అలా చర్మానికి పోషకతత్వాలు తక్కువ అందుతాయి. అందుకని చర్మ వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ చర్మ సంబంధ సమస్యలకి చక్కటి పరిష్కారం మన పసుపు. పసుపు, వెన్న కలపండి. ఈ రెండు మీ ఇంట్లో ఉండేవే కదా, రాయండి. అంతే. డ్రై స్కిన్కి ఒక మహత్యంలాగా పనిచేస్తుంది. ఇది ఒక మంత్రం వేసినట్టుగా బిరుసుగా ఉండటం, చర్మం రాటు తేలటం, రఫ్గా ఉండటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం స్మూత్ అవుతుంది. దీన్ని పసుపుని నీళ్ళతో కలిపి మీరు రాసుకొని, చర్మానికి రాసుకొని స్నానం చేశారనుకోండి, జిడ్డు గారేటువంటి చర్మం పొడిగా తయారవుతుంది. కొంతమందికి సెబోరియా ఇలాంటి వాటి వల్ల జిడ్డు తయారవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పసుపు ప్లస్ నీళ్లు కలిపి పేస్ట్లా తయారు చేసుకొని రాసుకోవాలి. దీంతో ఆ జిడ్డు గాటం అనేది తగ్గుతుంది. చూడండి, డ్రై స్కిన్కి పనిచేస్తుంది, జిడ్డుగా ఉండే చర్మానికి పనిచేస్తుంది. ఇది ఈ పసుపు తాలూకు ప్రత్యేకత. ఇంకొకటి, చాలామందిని మన ఇండియాలో ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఏంటంటే, ఏదో ఆదాయ వర్గం తక్కువ ఉండే వర్గాలలో అంటే సరే, కానీ అధిక ఆదాయ వర్గాల్లో కూడా ఈ సమస్య ఎక్కువనే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గటం వల్ల. ఇదే దురదలు, గజ్జి, ఇంకా తామర, ఇలాంటి వాటికి ఈ పసుపు బాగా పనిచేస్తుంది. సింపుల్గా వేపాకు పొడి, పసుపు, ఏదైనా ఒక క్యారియర్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా ఆవ నూనె, ఈ మూడింటిని కలపండి, నలుగు పెట్టుకోండి. దీంతో దురదలు, తీట, గజ్జి, తామర, అన్ని రకాల చర్మ వ్యాధులు దీంతో తగ్గుతాయి. ఇక ఇంకొకటి, చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకోలేరు, కానీ చాలామంది బిడియపడుతూ ఉంటారు ఈ సమస్య గురించి. ఇదే బ్యాడ్ బాడీ ఓడర్. శరీరం నుంచి దుర్వాసన రావటం. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. స్నానం చేస్తారు, అయినప్పటికీ కొద్దిసేపట్లోనే మళ్ళీ చంకల నుంచి వాటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలాగ దుర్వాసనతో ఎప్పుడూ చెమట బట్టి మీరు ఆ చెమట వల్ల స్నానం చేసినట్టు తడిసి ముద్దవుతూ ఉంటే అప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. పసుపు, వట్టివేళ్ళు, మనం ఎండాకాలం వట్టివేళ్ళు వాడుతూనే ఉంటాం, వట్టివేళ్ల తడికలు. అలాగే ఖర్జూరాలు, గంధ ఖర్జూరాలు అంటారు, ఇది అల్లంలాగా ఉండే కొమ్ము. ఈ వట్టివేళ్ళు, ఖర్జూరాలు మీకు ఆయుర్వేద మూలికల మెంగళ్ళలో దొరుకుతాయి. పసుపు మీ ఇంట్లో ఉండేదే. ఈ మూడు కలపండి, పసుపు, వట్టివేళ్ళు, ఖర్జూరాలు, ఈ మూడు కలిపి సున్నిపిండిలాగా తయారు చేసుకొని స్క్రబ్ చేసుకోండి. దీంతో హైపర్ హైడ్రోసిస్ సమస్య తగ్గుతుంది, దానివల్ల వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ఇంకొకటి, ఈ ఎండాకాలం ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల కళ్ళ కలక ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎండలకి వీటన్నిటికీ. ఇలాంటప్పుడు కూడా పసుపు ఉపయోగపడుతుంది. కళ్ళకలక వ్యాధి వచ్చినప్పుడు లేదా కళ్ళు ఎర్రబడినప్పుడు ఎలర్జీకి తెల్లటి గుడ్డని పసుపు నీళ్ళల్లో ముంచండి, కళ్ళ మీద వేసుకోండి, పడుకోండి. చల్లగా ఉంటుంది, కళ్ళలో ఇరిటేషన్ తగ్గుతుంది, మంట, చురుకు, పోట్లు తగ్గుతాయి. ఇక చీవుగాటం కూడా తగ్గుతుంది. దీంతో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్లో కూడా ఉపయోగపడుతుంది. ఇంకొకటి అసలైన ఉపయోగం, ఇదే
యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది. పుళ్ళు గాయాలుంటే తగ్గిస్తుంది. పుళ్ళని పసుపు నీళ్ళతోటి కడగాలి. అలాగే ఈ పుండు మీద కారం కాదు పసుపు చల్లాలి. దీంతో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మీకు రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి ఇదేమిటంటే చాలామందికి ఎండాకాలం చలికాలం కాకుండా అన్ని వేళలా ఇబ్బంది పెట్టే ఎలర్జీ వల్ల ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటంటే పడిస భారం, అలాగే తుమ్ములు. ఇలాంటప్పుడు పసుపు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క 4 గుర్తుంచుకోండి. పసుపు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క ఈ 4టిని పొడి చేసుకొని కాస్త తేనె కలుపుకొని కుంకుడు గింజంతా మాత్ర చేసుకొని రోజు ఉదయం పూట తింటూ ఉండండి. ఎలర్జీ వల్ల వచ్చేటువంటి పడిస భారం, తుమ్ములు మట్టు మాయం అవుతాయి. ఇంకొకటి ఇది అంతగా కనిపించదు, కానీ కనిపిస్తే మాత్రం ప్రాణ ప్రమాదం. ఇదే మసూచి వల్ల జ్వరం రావటం. ఇలాంటప్పుడు ఇది యాంటీవైరల్గా పనిచేస్తుంది. పసుపు కొమ్మును అరగదీసి చిన్న చిన్న మాత్రలు చేసి ప్రతి 4 గంటలకి ఇస్తూ ఉండాలి. మసూచి జ్వరానికి ఉపశాంతి లభిస్తుంది. ఇంకొకటి ఆ పిల్లల్లో ఎక్కువ వేధిస్తూ ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, అది ఒక్కోసారి మూర్ఛలకు కూడా దారితీస్తుంది. ఇదే నులిపురుగుల సమస్య. ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ తోటి మెదడులోకి కూడా వెళ్ళి మూర్ఛలు లాంటివి కలగటానికి కారణం ఈ నులిపురుగులు. నులిపురుగులకి మందు ఇద్దాం అనుకున్నాం అనుకోండి, నులిపురుగులను చంపాలి కదా, శరీరానికి కూడా ఎంతో కొంత హాని చేస్తుంది. అలా కాకుండా పిల్లలకి ఇవ్వదగినటువంటి మంచి మందు పసుపు. కడుపులో పాముల్ని, నులిపురుగుల్ని చంపి జీర్ణశక్తిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది, బలాన్ని పుష్టినిస్తుంది. సింపుల్గా పసుపుని పాలకు కలిపివ్వండి. ఒక అరకప్పు పాలు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇంకోటి అసలైన ఉపయోగం, ఇది మధుమేహం అంటే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఇది. మధుమేహం వ్యాధిలో ఈ పసుపు అనే దీని పనితీరు అమోఘం. అందుకే మేహేషు ధాత్రి నిసి అంటుంది ఆయుర్వేదం. పెద్ద ఉసిరిక ఒరుగుల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పసుపు కలపాలి. రోజు ఒక కుంకుడికాయ అంత మోతాదుగా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇది చేసుకోలేకపోతే నిశామ్లకి పేరుతో టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఇంకొకటి ఇది లివర్ని స్ట్రెంథన్ చేస్తుంది. అంటే కామెర్లలో దీన్ని వాడుకోవచ్చు. పసుపులో 4 రెట్లు పెరుగు కలపాలి, తినేయాలి. దీంతో కామెర్లు తగ్గుతాయి. అయితే ఈ పెరుగు అనేది వెన్న లేని పెరుగు ఉండాలి. ఈ మోతాదు అనేది ఆ కామెర్ల తాలూకు తీవ్రతను బట్టి, ఆ రోగి బలాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది, చెప్పనా? ఇదే ఎముకలు విరిగినప్పుడు ఇది ఒక మంచి థెరపీలా పనిచేస్తుంది. పసుపు తీసుకోండి, దానికి సమానంగా నల్లేరు కాడల గుజ్జు కలపండి. నల్లేరు మీద నడక మీరు వినే ఉంటారు. హార్ట్ జోడ్ అని ఎముకల్ని కలిపేది అని దీని పేరే అది, నల్లేరు. పసుపు సమానంగా నల్లేరు కాడల గుజ్జు కలిపి ఉడికించండి. విరిగిన ఎముకల మీద పట్టించాలి పట్టీలాగా. కొంతమంది దీన్ని సీక్రెట్ మెడిసిన్ లాగా ఇస్తూ ఉంటారు, కొంతమంది ట్రెడిషనల్ హీలర్లు. దీంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఇంకొకటి ఏమిటంటే అజీర్తి ఉన్నా, ఆకలి లేకపోయినా, కడుపులో మంట కొలిమిలాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, పైత్యంతో మీ కాళ్ళు చేతులు ఆడకపోతున్నా, ఇలాంటి వాటన్నిటికీ పసుపు ఉపయోగపడుతుంది. పసుపులో సైంధవ లవణం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, దానిమ్మ గింజలు, అలాగే ఇంగువ అన్నిటినీ కలిపి పొడి చేయండి. దీన్ని అన్నంలో కలుపుకొని కారప్పొడి తిన్నట్టు తినండి, లేదా మీగడతో కలుపుకొని కూడా తినొచ్చు, లేదా తేనెతో కూడా తీసుకోవచ్చు. దీని గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే పర్వతాలని కూడా పలహారం చేసేంత ఆకలి మీకు కలుగుతుంది అంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది, వేసవారం అని. ఈ వేసవారం అనేది మన ట్రెడిషనల్ పద్ధతి, వంటకం. పసుపు కొమ్ముల్ని దంచుకొని పొడిగాల్లాగా తీసుకోవడం అనేది శ్రేయస్కరం. కొంతమంది పసుపుని కొంటారు, ఏముంటుందో వాటికి దేవుడి తెలియాలి. దాంట్లో కలర్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కాబట్టి మీరు పసుపు కొమ్ముల్ని కొనుక్కొని దంచుకొని ఎప్పటికప్పుడు దాన్ని మీరు పసుపులాగా వాడుకుంటే మంచిది. ఇలాగా మీరు ఈ పసుపుకి అనేక అద్భుత గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే దీన్ని కారం పట్టని మరలో పసుపుని మరబట్టించాలి, లేకపోతే మళ్ళీ అది అడల్టరేట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి. అంటే మన భారతీయులు, మన మునులు, మన మహర్షులు, మన ప్రకృతి మాత, మన ఆయుర్వేదం మనకి ప్రసాదించినటువంటి అద్భుతం ఈ పసుపు. అందుకే కొన్ని సందర్భాల్లో పసుపుని బంగారంతో పోలుస్తారు. బంగారానికి ఏదో వాల్యూయే కానీ ఆరోగ్యరీతి అంత ఉపయోగం ఉండదు. కానీ పసుపు అడుగడుగున బంగారమే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి.
అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.